అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ రైతులకు ఒక సాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, నాగి నారాయణ రెడ్డి ఎంతోమంది పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ కోసము శ్రీకాంచారి ప్రాణత్యాగమే చేసినటువంటి తెలంగాణ గడ్డ మీద తెలంగాణ రైతులకు రోషం చచ్చిపోయింది. ఎందుకంటే ఓటేసింది 86% రైతులు. ఏ కులము మతం కాదు, అన్ని కులాలల్లా రైతులే ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కుటుంబంతో కలిపి అందరూ రైతులే ఉన్నప్పుడు మరి పెట్టుబడి సాయం ఎందుకు లేట్ అవుతుంది? 2 సంవత్సరాలు దాటిపోతూ ఉంటే ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటలేరా? గవర్నమెంట్ ఎంప్లాయీస్కు జీతాలు పడతలేవా? అందరికీ జీతాలు పడితే అందరికీ కమిషన్లు పోతూ ఉంటే అన్ని పనులు నడుస్తూ ఉంటాయి. రైతులకు పెట్టుబడి సాయం ఎందుకు రాదు? రైతులకు పంట నష్టపరిహారం ఎందుకు రాదు? ఒక రైతు ప్రమాదవశాత్తు చచ్చిపోతే 5 లక్షల బీమా ఎక్కడ అందుతుంది? ఏం జరుగుతూ ఉంది? అంటే రైతులు అంటే ఇంత నీచంగా తెలంగాణలో ఎందుకు జారిపోయింది అని ఛాయ్ ఓట్ల కాడ 10 మంది కూసున్న తాడ, అట్లనే వైంచుల కాడ, పెళ్ళిళ్ళ కాడ, పబ్బాల కాడ, ఆఖరికి సావుల కాడ కూడా ఇదే ముచ్చట. చచ్చిపోయిండు అని ఏడ్చుడు కాదు, బతుకున్నోళ్ళం ఎట్లా బతకాలని ఏడ్చుడు. బతుకున్నోళ్ళము ఎట్లా బతుకుదాము? సచ్చినోడు అయితే పోయిండు, ఓడిచిపోయింది కథ గట్ల అన్నట్టు. మరి తెలంగాణ ప్రభుత్వము నిన్న మంత్రుల క్యాబినెట్ భేటీ జరిగింది. వాళ్ళు తెలంగాణ రైతు భరోసా గురించి ఏం మాట్లాడిరు, ఏం కథ, తప్పుంటే నా ముఖం మీద ముర్రి వాళ్ళు ఉన్నట్టుగా ఏం మాట్లాడిరు, వాళ్ళని కూడా మీరు మెచ్చుకొని కామెంట్లు పెట్టాలని కోరుకుంటా ఉన్నా. వీడియోలో అసలు మళ్ళీ కలుస్తుంది. రైతు భరోసా అమలుపైన మారిన నిర్ణయం, కొత్త లెక్కలు, పుస్తకాలు వచ్చేసినాయి. మళ్ళీ ఎంప్లాయీస్ మారుతారు, అన్నీ మారుతారు. ఇది ఫిబ్రవరి 24వ తారీఖున వచ్చిందయ్యా. చదువుకున్న వాళ్ళు అయితే డేట్ చూసుకోర్రి. నేను అబద్ధం చెప్పడానికి జ్యోతిష్కుని కాదు. నేను కూడా 1 ఎకరంన్నర పొలం ఉన్నోని, 1/2 ఎకరం బీడు ఉన్నది, ఎకరం పంట పండించుకుంటా ఉన్నాను. నేను కూడా నిరుపేద రైతును, చిన్న సన్నకారు రైతును. రైతు భరోసా ఎప్పుడు పడుతుందని నా పెళ్ళాం పుస్తల తాడు తాకట్టు పెట్టి వ్యవసాయం చేసుకుంటా ఉన్నా. ఇది పచ్చి నిజం. రైతు భరోసా నిధులు విడుదల ఎప్పుడు? కొంతకాలంగా రైతులు ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం కోసం వేచి చూస్తూ ఉన్నారు. తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ మేరకు నిర్ణయం ఉంటుందని అంచనా వేసిరు. అయితే క్యాబినెట్ భేటీలో మాత్రం ఎలాంటి నిర్ణయం జరగలేదు. దీంతో అసలు నిధులు ఎప్పుడు విడుదల చేస్తారా అనే సందేహం మొదలైంది. కాగా ఈ నిధుల విడుదలపైన మాత్రం ప్రభుత్వం ముఖ్యాంశాలు మాత్రం స్పష్టంగా ఇచ్చింది. దీంతో రైతుల నిధులు జమ ప్రకటన పైన నిరీక్షిస్తున్నారు. మన కోసమైతే కాదట ఏది ఈ మంత్రివర్గ భేటీ. మరి ఎవరి కోసం అంటే వాళ్ళ విద్యా వ్యాపారం కోసం. ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడు, ఎన్నో యూనివర్సిటీ నేను పాలమ్మిన, బలరమ్మిన, పెండని పిసికి పొలాల దల్లిన అని మాట్లాడతారు. ఇలా వ్యాపారాల గురించి మంత్రుల భేటీ. ప్రతి పార్టీలోనూ అందరూ ఉన్నారు. మరి తెలంగాణ రైతుల గురించి ఎప్పుడు మాట్లాడతారు నాయన అని అడిగే ఎవడైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపించాలి. రైతులు నిరీక్షిస్తున్న రైతు భరోసా నిధులు విడుదల మరింత ఆలస్యంగా కనిపిస్తుంది. తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో ఎలాంటి నిర్ణయం లేకపోవడంతో ప్రభుత్వం నిధుల విడుదలపైన ఆలోచన మారిందనే చర్చ జరుగుతుంది. అయితే అధికారుల సమాచారం ప్రకారం మేరకు రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ రెగ్యులర్ ప్రాసెస్ కావడంతో కొత్తగా క్యాబినెట్ భేటీలో కూడా చర్చ అవసరం ఉంటుందని చెప్తా ఉన్నారు. ఇప్పటికే నిధుల సమీకరణ పూర్తి కాకపోవడంతో ఈ నెలాఖరు నిధులు విడుదల అయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారట. వాస్తవానికి సంక్రాంతి సమయంలో నిధులు విడుదల చేస్తారని రైతులందరూ ఎదురు చూస్తే తాజాగా మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తయింది. కోడ్ కూడా ఎత్తేసిర్రు. మరి వెంటనే ఈ 17వ తారీఖు నాడు నిధులు వేస్తారని అనుకుంటే వేయలే. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు భరోసా నిధులు జమ పైన ఎలాంటి ప్రకటన చేయలే. అధికారులు మాత్రం ఈ నెలాఖరికల్లా నిధుల విడుదలపైన అవకాశం ఉందని చెవులల్లా బంతి పువ్వులు, చామంతి పువ్వులు, మల్లె పువ్వులు, ఇంకేమన్నా పువ్వులు ఉంటే పెట్టుర్రి. గులగుల తీటకాయ పాంపడిగ ముళ్ళు అవి పెట్టుండ్రి. రైతులు కూడా ఒక మమేకం మీద, రైతులు కూడా ఒక మాట మీద ఉండరు. ఇవాళ రైతుకు ఒక ఆపద జరిగిందంటే ఇంకో రైతు సపోర్ట్ చేయడు. అందుకనే వర్గాలు ఏలుతూ ఉన్నాయి, రైతును తొక్కుతూ ఉన్నాయి. మనం మేలుకోము. ఎందుకంటే రైతు అనేటోడు తెలంగాణలో లేకుండా పోవాలి. ఇవాళ నేను వ్యవసాయం చేస్తున్నా, నా కొడుకు వ్యవసాయం అంటే భయపడి ఈడికెళ్ళి ఇడిసబెట్టి ఏటో వెళ్ళిపోవాలా. అన్నమో రామచంద్ర అని 2006, 7, 8
మొత్తానికి ఒక పూట బువ్వ తిని ఎట్లా బతికిరో తెలంగాణ బిడ్డలు మళ్ళీ అదే పరిస్థితి రాబోతా ఉంది, వస్తుంది కూడా. ఎందుకంటే రాజకీయ దురందగులు వీళ్ళు మీదికి మాత్రమే తెల్లబట్టలు వేసుకుంటారు, లోపల అంతా విషపారితం అన్నట్టు. ఇక వాళ్ళు ఇచ్చిన విషయం చూసుకుంటే ఈ నెల చివరి వారంలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అధికారులు చెప్తా ఉన్నారు. యాసంగి సీజన్కు సంబంధించి పెండింగ్లో ఉన్న నిధులను ఇప్పుడు మళ్ళా జమ చేయాలంటే మళ్ళా ఎన్నికల కోడ్ రాబోతూ ఉందటయ్యా. ఇప్పుడు ఏం ఎన్నికల కోడ్ అంటే మనకు విత్తనాలకు ఎరువులకు దీనికి దానికి రైతు భరోసా ఇవ్వాల్సిన సమయంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ జెండా ఎగరబోతుంది. తాగుండ్రి, ఊగుండ్రి, డ్యాన్సులు చేయండ్రి, ఓట్లు వేయుండ్రి. ఇగో మళ్ళా వీళ్ళు రైతు భరోసా విడుదల చేసే సమయానికల్లా రైతు రిజిస్ట్రేషన్ ద్వారా లోపాలను ముందుగానే సరిదిద్దుకోవాలి. ఓసారి మీ వివరాలను ధృవీకరించబడే భవిష్యత్తులో వాయిదాలు సజావుగా సాగుతాయి. దీనికి నమోదు చేసుకోవాల్సిన అవసరమైన పత్రాలు రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభవంతమైతే కానీ ఖచ్చితమైన పత్రాలు అవసరం. ఒకటి ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబరు, మీ భూమి యాజమాన్యం పత్రాలు, సర్వే నంబరు, పహాని మొదలైనవి. అలాగే 4వది బ్యాంకు యాక్టివ్ ఖాతా. నిజంగా చెప్తున్నా, రైతుకు 6,000 వేసేదందుకు ఒక ఎమ్మెల్యే నామినేషన్ వేసేదందుకు పోతే ఎంతగానము కండిషన్లు, ఎంతగానము దాన్ని ఏమంటారు లెక్కలు అవి ఇవి. ఎమ్మెల్యే నామినేషన్ పోతే మాత్రం ఏమీ చూడరని నాకు అనిపిస్తుంది. కానీ ఒక రైతుకు, నిరుపేదకు, రైతు కూలీలకు ఒక 6,000 రూపాయలు వేయాలంటే ఎన్ని లెక్కలు, ఎన్ని కథలు, ఎన్ని లింకులు. ఇది రైతుగా వచ్చినందుకు. అందుకనే చాలాసార్లు పాటలు పాడాలనిపిస్తుంది కానీ ఇలా మన టీవీ లేదు. చిన్న ప్రాబ్లంతో ఎలుకలు కూడా పగబట్టి ఎలుకది వచ్చి మన టీవీ వైర్ కట్ చేసింది. అందుకని టీవీ ముంగట మాట్లాడతలేదు. టీవీ ముంగట మాట్లాడే రోజు వచ్చిన రోజు ఖచ్చితంగా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరిగింది అన్నీ చూపిస్తా. అయినా కానీ నేను మాట్లాడే మాటలు మీకు అర్థమయ్యే పద్ధతిలో మాట్లాడుతున్నా కాబట్టి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని గ్రూపులలో గిసొంటి షేర్ చేయాల్సింది. తెలంగాణ పౌరుషం, తెలంగాణ రైతులం కలిసే ఉన్నామని తెలియజెప్పే వీడియోలను షేర్ చేయాలి. చూసిరు కదా వీడియోను. ఈ వీడియో లాస్ట్గా ఎవరైతే చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. అయితే బాధతోట లేకపోతే ఏదో ఒక దాంతో ఇక వాళ్ళ మనసుకు అనిపించింది. ఎందుకంటే ఎవరి మనసుకి ఏమనిపిస్తుందో తెలియదు కాబట్టి నా మనసుకు అనిపించింది ఒక చిన్న పల్లవితోటి పాట పాడబోతా ఉన్నా. ఎందుకంటే కళాకారుండి కాబట్టి తెలంగాణ యుద్ధంలో కూడా పాటలు పాడిన ఆయన అట్లా అన్నట్టు. అందుకనే రైతో 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 పాడుగాను నీ రాతో, ఈ రైతులందరూ ఐక్యమత్యంగా ఉండరు మీ బ్రతుకో, ఐక్యమత్యంగా ఉండరు ఏ పార్టీ మందు ఓపిస్తే వాళ్లకు జై కొడుతారు. రైతులందరూ ఐక్యమత్యంగా ఉంటే మనను ఎవడు ఏమీ చేస్తాడు. కానీ ఐక్యమత్యం అంటే రాత్రి ఆరు అయ్యిందంటే ఇచ్చుకపోతుంది. కొంచెం పల్లవిని ఇప్పటికిప్పుడే చుట్టింటి ఓడివాడతాడు. అందుకే మన ఐక్యమత్యం ఎట్లుంటుంది అంటే జై రైతన్న అనగానే పిడికిలు బిగిస్తాం. కానీ రాత్రి కాగానే ఏ రాజకీయ నాయకుడు అన్నా ఏం రే ఆడున్నావు ఉన్నది దా అని అనగా కథం రైతులు ఏం లేదు పోరా కథం పోతుంది. కానీ కథం ఆయన గుట్టుకోమని పెగ్గు మింగినా పండనా తెల్లారనా మళ్ళీ పొలం కాడికి అత్తే ఎట్లుంటుంది అంటే ఈడ ఎండిపోయిన కథ ఉంటుంది. ఈడ పెట్టుబడికి పైసలు ఉండేవి. మళ్ళా పొద్దుగా లేవగానే మళ్ళా మొగులకు ముఖం పెట్టి బ్యాంక్ ఖాతాను చూసుడు. ఇది మన బతుకులు. మనం మారనంత కాలము ఏ ప్రభుత్వాలు మారినా మన బతుకులు గింతే ఉంటాయి. ఐక్యమత్యం తెలుసుకోండి. జై రైతన్న, జై హింద్.